ఇది ఆర్గ్యుమెంట్ అయిపోయిందండి. ఫర్దర్ ఆర్డర్లో ఉంది. ఇవాళ నేను కూడా లోపల జడ్జి గారి దగ్గర నేను కూడా ఉన్నాను అక్కడే. వీళ్ళ డిఫెన్స్ అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదండి. పల్లవి ప్రశాంత్ గురించి సుమారు 50 మంది లాయర్లందరూ కూడా, అడ్వకేట్లు అందరూ కూడా మూకుమ్మడిగా అక్కడ నిలబడి అక్కడ డిఫెన్స్ చేయడం జరిగింది. తర్వాత చాలా సానుకూలంగా జడ్జి గారు స్పందించడం చాలా ఆనందకరం. కళాకారుడి తరఫున జడ్జి గారు చాలా సుముఖంగా స్పందిస్తూ రేపు ఆయనకు 100% బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం నాకు ఈరోజు కనపడిందండి. నేను లోపల ప్రత్యక్షంగా ఉన్నాను. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ గురించి వచ్చినటువంటి ప్రతి అడ్వకేట్కు అన్న వినోద్ అన్న కానించి, లక్ష్మణ్ అన్న కానించి, సీనన్న కానించి ఇట్లా మొదలుకుంటే పేరున ఎంతోమంది ఇవాళ ఉన్నారు. వేణు, సీను, తర్వాత ప్రతి ఒక్క అడ్వకేటు పల్లవి ప్రశాంత్ గురించి నేనే ఆశ్చర్యపోయానండి. ఇంతమంది లాయర్లు ఒక వ్యక్తి గురించి అక్కడ డిఫెండ్ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఒక దురదృష్టకరంలో తమ్ముడి గురించి ఇంతమంది వచ్చి వాదించడం అనేది అది ఒక అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా ప్రజల కోరిక మేరకే మన పల్లవి ప్రశాంత్ త్వరలో బయటికి రాబోతున్నాడు. సో నేను దాడులను నేను అదే కరెక్ట్ కాదండి. దాడులను సమర్థిస్తారా ఎవరైనా? అక్కడ జరిగినటువంటి ఒక ఎవరైనా ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు జనసందోహం అనేది ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అందులో రకరకాల ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ప్రాబ్లం జరుగుతుంది, లేకపోతే కొంతమంది అల్లరి మూకలు ఉంటారు, వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ చేస్తారు. అదంతా పోలీసు అంటే వాళ్ళ వ్యవస్థ వాళ్ళకి తెలుసండి, అది ఎలా కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళకి సంబంధించింది. బట్ ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఏం చేసిండు, ఎందుకు అరెస్ట్ అయ్యిండు, ఎందుకు జైలు పోయిండు అనేది ఇప్పుడు నాకు ఇంకా అర్థం కాలేదు. నాకు ఈ యొక్క సెక్షన్ల గురించి నాకు ఏం అనుభవం లేదు. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు విషయం బయటపడింది. చాలా సింపుల్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అతని మీద ఎలాంటి కేసులు లేవు. అతను సెలబ్రిటీ, అతను పట్టుదలతో గెలిచి నిరూపించి ఒక మట్టి బిడ్డగా ఒక బిగ్ బాస్లో ఒక మంచి పేరు సంపాదించి ఒక మంచి కిరీటాన్ని అధిరోహించి మనందరికీ ఇన్స్పిరేషన్, చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు ఇన్స్పైర్గా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి పల్లవి ప్రశాంత్. తమ్ముడి గురించి నేను తనతో ఆట ఆడాను, తన గుణం నాకు తెలుసు, తన ఆట పవర్ తెలుసు, తన పట్టుదల తెలుసు. జనం గురించి తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా కూడా సిద్ధపడ్డాడు. మీ అందరికీ తెలుసు. ఎదురుపొచ్చే ఇప్పటి కూడా నొత్తది అన్న, ఈ గుండె ఎంత నొత్తాదని చెప్పేది రోజు ఎప్పటికీ లోపల ఏడ్చినా కూడా. నేను అతని గురించి పాటలు పాడినా బయటకు వచ్చిన తర్వాత తన విషయంలో దురదృష్టం జరిగినందుకు ఇప్పుడు అలాగే స్పందించి వచ్చిన నాకు తోడుగా 50 మంది అడ్వకేట్లు నిలబడడం చేతులెత్తి మొక్కుతూ మీకు కళావందనాలు. థ్యాంక్ యూ. మీడియాకు ముఖ్యంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీడియాను గౌరవిస్తున్నా. పల్లవి ప్రశాంత్ తరఫున మీడియాలో ఏమైనా తప్పులుగా ఉంటే మీడియాను నా తరఫున క్షమించండి. మనందరి తరఫున మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.